హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చేదు లేని కమ్మగా టేస్ట్గా ఉండే కాకరకాయ ఫ్రై బెల్లం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా కాకరకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఒక చిన్నుల్లిపాయ, ఈ సైజు పెద్దల్లిపాయలు 2, ఒక 100 గ్రాములు బెల్లము, కొంచెం జీలకర్ర, మజ్జిగ, పసుపు, ఉప్పు, కారం, తాలింపు దినుసులు, ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయల్ని శుభ్రం చేసుకుందాము. ముందుగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని కాకరకాయలు వేసేసి కడుక్కుందాం. కాకరకాయలని ముందే శుభ్రంగా కడుక్కోవాలండి. కోసిన తర్వాత ఉప్పులో పిసకాల్సిన అవసరం ఉండదు. ఇలా శుభ్రంగా కడిగేసుకుందాం. కాకరకాయని శుభ్రంగా ఉప్పేసి కడుక్కున్నామండి. ఇప్పుడు మనము అటు ఇటు చివర్లా కట్ చేసుకుందాం. నేనైతే ఈ పైదేం తీయటం లేదండి. మీరు కూడా ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే ఇలానే వండుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి కాకరకాయల్ని ఇలా చక్రాల్లాగా చక్కగా ఇదిగో ఈ మందంలో కట్ చేసుకున్నాను. అయితే నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇదిగోండి 2 కాకరకాయలు పండిపోయినాయి, అందుకని చెప్పని నేను తీసేసాను. పండిపోయిన కాకరకాయలు వేస్తే ఇందులో జిగురు ఎక్కువగా వచ్చింది, జోంగా ఉంటుంది. అందుకని చెప్పని నేను పండిపోయినవి తీసేసాను. పచ్చి వాటి వరకే తీసుకున్నా. ఈ పండిపోయినవి కూడాను వేస్ట్గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బెల్లం వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము వీటిని ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు మట్టి సట్టి తీసుకున్నానండి. అందులో ఈ కాకరకాయలు వేసేద్దాం. ఇప్పుడు చింతపండు కొంచెం తీసుకున్నాం కదండి, చింతపండు కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు వేద్దాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత ఇగో మజ్జిగ తీసుకున్నాం కదండి, ఈ మజ్జిగ కూడా పోసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఇది ఉడికేంత వరకు ఉండాలి. అంటే ఎక్కువగా ఉడికిపోకుండా ముక్క కొంచెం ఉడికింది అన్నప్పుడు దించేసేద్దాం. ఇట్లా చేసుకోవడం అనేది చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది అమ్మమ్మల కాలం నాటిది ఈ రెసిపీ అండి. ఇట్లా చేసుకుంటే కనుక చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టేసేద్దాం. పొయ్యి రగలు చేసుకున్నామండి. ఇప్పుడు సట్టిని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. అయితే ఈ మజ్జిగ, పసుపు, ఉప్పు, చింతపండు వేసాం కదా, చేదు అనేది అస్సలు ఉండదు. ఎట్లాంటి వాళ్ళైనా సరే, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. పది నిమిషాలు అయిందండి. ఎంతవరకు ఉడికినాయో చూద్దాం. చక్కగా ఉడికినాయండి. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇంకెక్కువ ఉడికినా కూడాను ముక్క అనేది ఇరిగిపోయిద్ది. ఇప్పుడు మనం దించేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఒక 5 వేసానండి ఇందులోనే. పచ్చిమిరపకాయలు కూడాను చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దించి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయిన కాకరకాయ ముక్కల్ని
నీళ్ళు రానికుండా వేరే దానిలోకి తీసుకుందామండి, వేరే గిన్నెలోకి. మొన్నటిదాకా బాగా ఎండగా ఉందండి, నిన్నటి వరకు. రాత్రే వర్షం పడింది. అసలు ఈ కాలాలను బట్టి ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో, ఎప్పుడు వరదలు వస్తున్నాయో, ఎప్పుడు గాలివానలు వస్తున్నాయో కూడా తెలియట్లేదండి అసలు. ఇదిగోండి కాకరకాయ ముక్కలు చక్కగా తీసేసుకున్నాను. ఇట్లా ఇదిగో చింతపండు అది ఉంటుంది కదండి, ఆ చింతపండు ఇదంతా రానియకుండా చక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఐరన్ కడాయి పొయ్యి మీద పెట్టుకుందాం ఇవి ఫ్రై చేయడానికి. బాండి పొయ్యి మీద పెట్టుకుందామండి. ఈ వర్షం వచ్చేసరికి పొయ్యి వెలగడానికి తల ప్రాణం తోక్కొచ్చిందండి. కొంచెం బాండి వేడెక్కనిచ్చి ఆయిల్ పోసుకుందాం. బాండి వేడెక్కిందండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఓకే, అది సరిపోయిద్దండి. ఇప్పుడు ఆయిల్ని వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేయకూడదండి, వేస్తే కనుక చిదురు అయిపోతాయి. తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ముక్క ఈ విధంగా చక్కగా వేగాలండి, ఇంకొంచెం సేపు వేగాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు ముక్క అనేది గట్టిగానే ఉండాలి కానీ మెత్తగా ఉండకూడదు. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది వచ్చిద్ది. ఇంకొంచెం సేపు వేగనిద్దాం. చూడండి, ఇలా చక్కగా అన్నీ ఒకే కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఇందాక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలని ఇలా చక్కగా కడుక్కొని సన్నగా ఇలా ముక్కలు చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడాను ఫ్రై చేసుకుందాం, ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. మనము కాకరకాయ ఫ్రైలోకి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందామండి. ఇందాక చూపించాను కదా, చిన్నులపాయ ఒకటి వేసేసుకుందాము. కొంచెం జీలకర్ర, ఫస్ట్ మనం వాటిని కాకరకాయలను ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాం కదా ఉప్పు అనేది. తర్వాత ఇప్పుడు ఈ కారంలోకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుందాం. నేనైతే ఎండుమిరపకాయలు వేసేదాన్ని, ఎండుమిరపకాయలు అయిపోయినాయి, అందుకని చెప్పని ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు కారం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవ్వాలండి, పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసేద్దాం.
ఇవి కూడా ఒక్క 2 నిమిషాలు ఇట్లా తిప్పుకుందాం. ఇప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకుందాం. కారం కలిసేటట్టు తిప్పుకుందాం. ఈ ఫ్రై అయిపోయిన కాకరకాయలోకి ఇది 100 గ్రాముల బెల్లం తీసుకున్నాం కదండి, ఈ బెల్లాన్ని వేసేసుకుందాం. బెల్లము కొంచెం లేత పాకం వచ్చే వరకు సన్నటి సెక మీద ఉంచాలండి. అప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి బెల్లం బట్టి, కాకరకాయ ముక్కలకు కానీ ఉల్లిపాయ ముక్కలకు కానీ బెల్లం బట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన బెల్లంతో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి, చక్కగా రెడీ అయిపోయిందండి. బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కొంచెం లైటు మంట మీద 10 నిమిషాలుగా కనుక ఉంటే ఆ బెల్లం అనేది చక్కని పాకం వచ్చిద్ది. అప్పుడు ఇట్లా చేసుకొని కనుక తింటే అండి, ఇది నెల రోజుల పైనే ఉంటుందండి. నెల రోజుల పైనే ఉంటుంది. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ ఇంకేదైనా వర్క్కి వెళ్ళేవాళ్ళు కానీ చక్కగా ఇట్లా ఒక్కసారి కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కానీ ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వేడి వేడి అన్నంలో వేడి వేడి బెల్లం కాకరకాయ ఫ్రై అండి, ఎలా ఉందో చూద్దాం. చాలా సూపర్గా ఉందండి. చేదు, ఉప్పు, కారం, తీపి మొత్తం కలిసినాయండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్ అండి.